రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీలు రెచ్చిపోతున్నాయి. తిరుపతిలోని దైవ సహాయం అనే ఈ పాస్టర్కు చాలా ఆస్తులున్నాయి. క్రైస్తవ మత ప్రబోధం పేరుతో విపరీతంగా సంపాదించారు. దైవ సహాయం అనేక సంస్థల ద్వారా చేస్తున్న పనులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ సంస్థల్లో పనిచేసే అమ్మాయిలను లొంగ తీసుకుని లైంగికంగా వేధించే అలవాటుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఒక యువతిని వెంటాడుతూ వేధించసాగాడు. ఆమె తిరస్కరించడంతో ఆమె పట్ల దైవ సహాయం పగ పెంచుకున్నారు. ఒకరోజు తిరుపతి పట్టణ శివార్లకు తీసుకెళ్లి అత్యాచార యత్నం కూడా చేశాడు. ఆమె తప్పించుకుని పారిపోయి ఇంటికి వచ్చేసింది. ఈ సంగతి బయట పెడితే చంపేస్తానని దైవ సహాయం బెదిరించసాగాడు. దీంతో స్థానిక పెద్దల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దైవ సహాయం పాస్టర్ కావడం, ధనవంతుడు కావడంతో స్థానిక పోలీసులు కొంత జంకుతున్నారు. దీంతో స్పందన కార్యక్రమంలో ఆమె ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు బాధితురాలికి అండగా ఉంటామని ఏసీపీ హామీ ఇచ్చారు. క్రైస్తవ మిషనరీల పేరుతో దైవ సహాయం లాంటి వారు చేస్తున్నటువంటి అకృత్యాల పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.